హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. తెర మీదకు ఆశావాహులు, కొత్త డిమాండ్లు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక కొత్త మంత్రివర్గానికి ముహూర్తం దగ్గర పడింది. ఉగాది రోజున నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. ఈ విస్తరణలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో 12 మంది మంత్రులు కొలువుదీరి ఉన్నారు. ఇంకా 6గురికి కొత్తగా క్యాబినెట్లో స్థానం కల్పించనున్నారు. సామాజిక అంశాలని పరిగణలోకి తీసుకొని భర్తీ చేయనున్నారు. 6 మంత్రి పదవులు భర్తీ కావాల్సి ఉండగా ప్రస్తుతం 1 లేదా 2 స్థానాలు పెండింగ్లో ఉంచనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 1-2 రోజుల్లో క్యాబినెట్పై పూర్తి స్పష్టత రానుంది. ఉగాది వరకు మంచి రోజులు లేవని, ఈ నేపథ్యంలో ఉగాది రోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విస్తరణలో రెడ్డి, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో స్థానాన్ని కేటాయించాలని ఢిల్లీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, అదేవిధంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రాథమికంగా జరిపిన చర్చల్లో ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకట స్వామికి దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఇప్పటికే బెర్తు ఖరారైంది. అయితే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న కాపు సామాజిక వర్గానికి ఒక స్థానం కల్పించాలని ఆది శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చ సోమవారం సమావేశంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ముస్లిం మైనార్టీ కోటా కింద ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్కు అవకాశం కల్పిస్తున్నారని వినిపిస్తోంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి క్యాబినెట్లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్న బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ హోదా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా నుండి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. అయితే కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఒకే జిల్లా నుండి 3గురికి కేటాయిస్తే రాజకీయ తలనొప్పులు తప్పవని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు కేటాయింపు జరిగితే ఏర్పడే గందరగోళ పరిస్థితులపై అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై అదే జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. ఇక ఉత్తమ్ సతీమణి పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని కూడా తెలుస్తోంది. నిన్న జరిగిన చర్చల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం మధ్యలో నుండి ఆవేశంగా బయటకు వచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశాన్ని పెండింగ్ లిస్టులో ఉంచనుందా, లేదా ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తే ఉగాది రోజున 5గురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉండనట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.